వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్సీ వెస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్కి వెళ్ళినా కానీ డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. అండ్ రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ జాయిన్ అవ్వండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ వస్తాయి. డైరెక్ట్గా జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే యాడ్ అయిపోతారు. వెస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్స్ తెలుసుకుందాము. సేమ్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో మీరు చెక్ చేసుకున్నా కానీ మీరు ఓన్గా డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, ఇది టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి, ఏం అప్డేట్స్ వచ్చినా కానీ మీకు తెలుస్తుంది. అండ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రఫర్ ఇంగ్లీష్కి 7 పోస్ట్ ఉన్నాయి, జూనియర్ స్టెనోగ్రఫర్ హిందీకి 2 పోస్ట్ ఉన్నవి, అండ్ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి 8 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అండ్ నోటిఫికేషన్ అప్ టు 9 పోస్ట్ ఫర్ జూనియర్ స్టెనోగ్రఫర్ ఇంగ్లీష్ హిందీ లెవెల్ 4 అండ్ 8 పోస్ట్ అనేది జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి లెవెల్ 6 బేసిస్ మీద మీ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్, ఫస్ట్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ 22nd of October నుంచి బిగిన్ అయ్యింది. అండ్ క్లోజింగ్ వచ్చేసి 21st of November వరకు టైం ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి. అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదవండి, అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినవి. అండ్ ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ఫుల్ఫిల్ చేశారు అనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీకు మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కనుక లేకపోతే ఫస్ట్ మీరు వ్యాలిడ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ఉండటం వెరీ ఇంపార్టెంట్. ఫర్దర్ కమ్యూనికేషన్ అండ్ కన్ఫర్మేషన్స్ ఏమైనా ఉన్నా కానీ మీకు ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈజ్ డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ ఇందాక చెప్పాను, ఇక్కడ కేటగిరీ వైజ్ డివిజన్ అనేది చేశారు. సో జూనియర్ స్టెనోగ్రఫర్ ఇంగ్లీష్కి యూఆర్కి 6 ఉన్నవి, ఓబీసీ వాళ్ళకి 1 అండ్ టోటల్ 7 వేకెన్సీస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వేకెన్సీస్ అనేవి లేవు. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రఫర్ హిందీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి, 2 వేకెన్సీస్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి 2 వేకెన్సీస్ ఫర్ యూఆర్ అండ్ 4 ఫర్ ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1 in each. సో టోటల్ 8 వేకెన్సీస్. అట్లా కేటగిరీ వైజ్ డివిజన్ అనేది చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూస్తే ఫర్ జూనియర్ స్టెనోగ్రఫర్ ఇంగ్లీష్కి 12th స్టాండర్డ్ పాస్ అండ్ ఆల్సో షార్ట్ హ్యాండ్ స్పీడ్ అనేది ఉండాలి 80 words per minute అండ్ 10 minutes విత్ ట్రాన్స్క్రిప్షన్ ఫర్ 50 minutes. నెక్స్ట్ ఫర్ హిందీ 10th standard short hand speed 80 words per minute, duration up to 10 minutes. Junior translator హిందీకి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేది మీకు ఎలెక్టివ్ కోర్ సబ్జెక్ట్ అని ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ మీరు హిందీ ఆర్ ఇంగ్లీష్ చేసినా కానీ ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్ అనేది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఆల్రెడీ తీసుకుని ఉండాలి. నెక్స్ట్ ఏజ్. సో ఏజ్ గ్రూప్స్ 42 years యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 45 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 47. మినిమం 18 years క్రాస్ అయ్యి ఉండాలి. అండ్ మేక్ ష్యూర్ దట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆథరైజ్డ్ ఉన్న సర్టిఫికేట్లో ఎంటర్ అయ్యి ఉన్నది అని. కమ్యూనిటీ సర్టిఫికేట్, మీరు ఏదైతే కమ్యూనిటీకి బిలాంగ్ అవుతున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది పెట్టడం వెరీ ఇంపార్టెంట్. రిలాక్సేషన్స్ అనేది లేకపోతే అప్లికబుల్ అవ్వవు. మీకు ఫార్మాట్ తెలుసుకోవాలనుకుంటే ఇదే నోటిఫికేషన్లో కింద ఆన్సెక్షన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫార్మాట్ డిక్లరేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఫర్ ద కమ్యూనిటీ సర్టిఫికేట్. సో ఆన్సెక్షన్స్ బిఎన్సి కనుక చూస్తే మీకు తెలుస్తుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫర్ స్కిల్ టెస్ట్, ట్రాన్స్లేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ 3-4 స్టేజెస్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆర్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో సిబిటి అనేది 90 minutesకి ఉంటుంది. 120 minutes అయితే ఓన్లీ ఫర్ పీడబ్ల్యూడీ కేటగిరీ క్యాండిడేట్స్, స్క్రైబ్ యూజ్ చేసే వాళ్ళకి. 100 questions ఉంటుంది. ఇది ఇంగ్లీష్, హిందీ, మరాఠీ అండ్ గుజరాతీ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, 1/3 of the mark for every wrong answer. అండ్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. యూఆర్ వాళ్ళకి క్వాలిఫైయింగ్ 40, ఓబీసీ వాళ్ళకి 30, ఎస్సీ వాళ్ళకి కూడా 30, ఎస్టీ వాళ్ళకి 25% ఇస్ ద క్వాలిఫైయింగ్. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రఫర్ హిందీ ఆర్ ఇంగ్లీష్కి 2 sections ఉంటుంది. జనరల్ అవేర్నెస్ హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద టోటల్ 90 minutes అండ్ 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చేశారు.
పార్ట్ 1 మ్యాథమెటిక్స్కి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి, జనరల్ అవేర్నెస్కి. పార్ట్ 2 లాంగ్వేజ్ బేసిస్ మీద కాబట్టి, సో లాంగ్వేజ్ స్కిల్ నాలెడ్జ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విచ్ ఎవర్ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్. నెక్స్ట్ స్టెనోగ్రఫర్ స్కిల్ టెస్ట్కి షార్ట్ హ్యాండ్, ఇంగ్లీష్ 80 words per minute, హిందీ 80 words per minute స్పీడ్ అండ్ 10 minutes డ్యూరేషన్ ఇస్తున్నారు. ఫుల్ మిస్టేక్స్ దేని కింద వస్తాయి, హాఫ్ మిస్టేక్స్ దేని కింద వస్తాయి, అండ్ ఎలా కరెక్ట్ చేస్తారు, ఎట్లా రాంగ్ ఆన్సర్స్ని ఇచ్చేస్తారు, హౌ విల్ దే టెస్ట్, ఎట్లా టెస్ట్ చేస్తారు అనేది మనకి ఈ సెక్షన్లో తెలుస్తుంది. సో రాంగ్ యూజ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ స్మాల్ లెటర్స్ ఉన్నా కానీ, బిగినింగ్లో స్మాల్ లెటర్స్ పెట్టినా కానీ, సో అట్లాగా మినిమం ఏదైతే క్రైటీరియాస్ ఉన్నాయో ఫర్ ద షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ CBT ఎగ్జామినేషన్కి మీకు అట్లీస్ట్ 50% ఆఫ్ క్వశ్చన్స్ అనేది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మీద ఉంటుంది. 20% ఇంగ్లీష్, 30% అనేది హిందీ అండ్ రెస్ట్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, సింపుల్ అర్థమెటిక్ అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ మీద ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మెరిట్ ఆఫ్ ద CBT ఈక్వల్స్ టు 10 times ఆఫ్ ద వేకెన్సీస్ బట్టి ఉంటుంది. ట్రాన్స్లేషన్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ అవ్వాలి అండ్ ఇట్ విల్ బి రికార్డెడ్ అప్ టు 60%. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళాలి. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కాస్ట్, ID ప్రూఫ్స్, ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఇక్కడ చెప్పిన లిస్ట్ ప్రకారంగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ ఇంగ్లీష్ ఆర్ హిందీలో కనుక మీ సర్టిఫికేట్స్ లేకపోతే అది మళ్ళీ అటెస్టెడ్ చేయించి గెట్ ఇట్ సైన్డ్ బై అ గెస్టెడ్ ఆఫీసర్, అది చేయించి మీరు మళ్ళీ సబ్మిట్ చేయాలి. సో ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజెస్లో లేకపోతే మేక్ షూర్ అది కన్వర్ట్ చేసి, లేకపోతే అది సైన్ చేయించుకొని అండ్ దెన్ మీరు అది సబ్మిట్ చేసుకోవచ్చు. లాస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో బేసిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కవర్ చేశారు. లైక్ యువర్ పే స్కేల్ అనేది లెవెల్ వైజ్ ఇస్తారు, లెవెల్ 7 CPC ప్రకారంగా. అండ్ నెక్స్ట్ ఈజ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేది ఎడ్యుకేషన్ బోర్డ్స్ రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ ఆన్లైన్ వెబ్సైట్లో ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ రూల్స్ అండ్ పాలసీస్ ప్రకారంగానే ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కండిషన్స్ చెక్ చేసుకుని అండ్ దెన్ అప్లై. సింగిల్ స్టేజ్ రిటన్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్స్ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా ప్రొసీజర్ వైజే ఉంటుంది. నెక్స్ట్ మీకు డేట్, టైం, వెన్యూ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి వెబ్సైట్ ద్వారా అండ్ ఆల్సో మీకు ఏదైతే ఈమెయిల్, మొబైల్ నెంబర్ అప్లికేషన్లో మీరు ఇస్తారో దాని ద్వారా అన్నా కానీ రావచ్చు. సో మీకు అట్లా తెలియాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మిస్కండక్ట్, డూప్లికేషన్ ఆఫ్ యూర్ డాక్యుమెంట్స్ అనేది యాక్సెప్ట్ చేయరు. సో అది చెక్ చేసుకుని మెడికలీ ఫిట్ అయ్యి ఉండాలి క్యాండిడేట్. అండ్ లాస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మళ్ళీ హౌ టు అప్లై గైడ్ లైన్స్ ఇచ్చారు. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఆన్లైన్ వెబ్సైట్ అక్కడ ఇచ్చేశారు. సో ఫస్ట్ మీకు అక్కడ వెబ్సైట్ ఇచ్చారు కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీ బయోడేటా డీటెయిల్స్ అనేది వెరీ కేర్ఫుల్గా ఫిల్ చేయండి. లైక్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏదైతే సర్వీస్ రికార్డులో ఉన్నావో అది మీరు. ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడ్ ఉన్నది ఇవ్వండి. ఫోటోగ్రాఫ్ ఎంత సైజు ఉండాలి, అప్ టు ఓన్లీ 70 KB మనకి ఇచ్చారు. సో అట్లాగా బేసిక్ డీటెయిల్స్ని ఫాలో అవ్వి అండ్ దెన్ అప్లై. సబ్మిషన్ అప్పుడు యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో మేక్ ష్యూర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది కేర్ఫుల్గా ఉంచండి, ఫర్దర్గా యూజ్ అవుతుంది. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ప్రింట్ చేసుకుని పెట్టుకోండి. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు తీసుకుని వెళ్ళాలి. అండ్ స్టెప్స్, గైడ్ లైన్స్ చెప్పాను ఇక్కడ. ఆన్లైన్ అప్లికేషన్ లింక్, న్యూ రిజిస్ట్రేషన్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి తర్వాత లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది మీకు ఈమెయిల్కి పంపిస్తారు. అండ్ స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్ ఫాలో అవుతూ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసి అండ్ దెన్ లాస్ట్లో సబ్మిట్ చేయడమే. సో ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఆర్ మిస్కండక్ట్ ఎందుకంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉన్నా, ఒకవేళ డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోయినా కానీ, ఫోటోగ్రాఫ్ క్లియర్గా లేకపోయినా కానీ, సో ఇట్లాంటి బేసిక్గా మీరు ఒకవేళ ఫాలో అవ్వకపోతే అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈజ్ మీకు ఏమి అప్డేట్స్ వచ్చినా కానీ అఫీషియల్ వెబ్సైట్లో తెలుస్తుంది. ఈ కాల్ లెటర్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్లో కూడా ఆన్లైన్ ద్వారానే మీకు తెలుస్తుంది. అండ్ ఎనీ లీగల్ ఇష్యూస్ ఎంప్లాయ్మెంట్ నోటీస్కి ప్రకారంగా ఉంటే మీరు ఫర్దర్గా ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు.
అండ్ మేక్ ష్యూర్ దట్ డెసిషన్ ఏదైతే మనకి ప్యానెల్ తీసుకుంటుందో అదే ఆర్గనైజేషన్ డెసిషనే ఫైనల్ ఉంటుంది. సో ఇది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో నెక్స్ట్ కనుక వచ్చేస్తే మీకు యాన్సెక్షర్స్ ఉంటాయి, అంటే ప్రొఫార్మాస్ ఉంటాయి. ఇది ప్రొఫార్మా ఫర్ కాస్ట్ సర్టిఫికేట్ ఫర్ SC/ST ఎంప్లాయీస్. సో యాన్సెక్షర్స్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ పోస్ట్కి వేకెన్సీ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ పోస్ట్ ఇట్ ఈస్ జూనియర్ ఇంజనీర్కి 39, టెక్నీషియన్కి 24 పోస్ట్ అనేవి అవైలబుల్ ఉన్నవి. దీనికి కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్, ఓపెనింగ్ డేట్ అండ్ టైం 22nd of October నుంచి 21st of November వరకు టైం ఉన్నది. డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్. వేకెన్సీ డీటెయిల్స్ మాత్రం మళ్ళీ కేటగిరీ వైజ్ డివిజన్ అనేది వేరియస్గా చేశారు. సో జూనియర్ ఇంజనీర్కి 39 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్, అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి 24. ఈ మళ్ళీ వేకెన్సీస్ కేటగిరీ వైజ్ డివిజన్ అనేది చేశారు. సో జూనియర్ ఇంజనీర్కి 3 years డిప్లొమా ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఏ సబ్జెక్ట్స్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయినా కానీ ఇట్స్ ఫైన్. అంటే మెకానికల్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్. అండ్ టెక్నీషియన్కి అయితే మెట్రికులేషన్, SSLC, ITI ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది కూడా NCVT ఆర్ SCVT నుంచి రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి. అండ్ హైయర్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ BE, BTech అట్లాంటివి కూడా యాక్సెప్టబుల్ అవుతాయి, బట్ ఫుల్ టైం చేసి ఉండాలి. డిప్లొమా, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనేది నాట్ యాక్సెప్టబుల్. అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి ఫాలో అవుతారు. సో ఇక్కడ ఇచ్చిన ఎలిజిబిలిటీని ప్రకారంగానే అప్లికేషన్స్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఏజ్ లిమిట్ 42 ఫర్ UR, OBC వాళ్ళకి 45, SC/ST వాళ్ళకి 47. రెలవెంట్గా కాస్ట్ సర్టిఫికేట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి, ఆల్ ఆఫ్ యూర్ రెలవెంట్ డాక్యుమెంట్స్. CBT అనేది కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. దీంట్లో స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఉండదు, బికాస్ ఇది ఇట్ ఈస్ ఫర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ పోస్ట్ కాబట్టి CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో దీంట్లో మీకు 2 hours 30 minutesకి ఎగ్జామినేషన్ ఉంటుంది. పార్ట్ A అండ్ పార్ట్ B. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీలో ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 ఆఫ్ ద మార్క్స్ విల్ బి ఫర్ నెగిటివ్ ఆన్సర్స్. అండ్ క్వాలిఫైయింగ్ సేమ్, UR వాళ్ళకి 40, OBC వాళ్ళకి 30, అండ్ SC వాళ్ళకి 30, అండ్ ST వాళ్ళకి 25. పార్ట్ B 60 minutes ఉంటుంది అండ్ 75 questions. క్వాలిఫైయింగ్ మార్క్స్ 35%. డీటెయిల్డ్గా మీరు సిలబస్ తెలుసుకోవాలనుకుంటే కింద ఆన్సెక్షర్స్లో ఇచ్చేసారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళటం వెరీ ఇంపార్టెంట్. అండ్ పే స్కేల్ వచ్చేసి వర్కింగ్ ఇన్ ద 7th CPC లెవెల్ వైజ్ పే స్కేల్ ఉంటుంది. అండ్ ఇంత అమౌంట్ అనేది మెన్షన్ చేయలేదు, లెవెల్ వైజ్ పే అనేసి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఇందాక ఆల్రెడీ చెప్పిన విధానంగానే. అండ్ నెక్స్ట్ ఇట్లాగా మేక్ ష్యూర్ టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయండి. దీనికి కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. సేమ్ యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. లాగిన్ డీటెయిల్స్ మీకు ఈమెయిల్కి వస్తాయి, సో చెక్ చేయండి. సేమ్ ప్రాసెస్ కానీ పోస్ట్ మాత్రం వేరు, అంతే. సో నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఆ తర్వాత మీరు ఆన్సెక్షర్స్కి కనుక వచ్చేస్తే మీకు ఫర్దర్గా సిలబస్ అండ్ అదర్ ఫార్మ్స్ అనేది తెలుస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది నోటిఫికేషన్. ఇక్కడ నుంచి ఆన్సెక్షర్స్ మళ్ళీ ప్రొఫార్మాస్ ఇచ్చారు SC/ST ఎంప్లాయీస్కి, అట్లాగా వేరియస్ కేటగిరీస్కి మళ్ళీ ప్రొఫార్మాస్ ఫర్ ద కాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. ఇది OBC వాళ్ళకి. నెక్స్ట్ సిలబసెస్ ఇచ్చారు. జూనియర్ ఇంజనీర్కి CBTకి ఏం సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. సో సిలబస్ జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ కంట్రోల్, ఇంకా డీటెయిల్డ్గా మీకు ABC సెక్షన్స్గా డివైడ్ చేసి ఇచ్చారు. సో ఫర్ జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ జియోగ్రఫీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే 10th standard CBSE సిలబస్ ప్రకారంగా, computers and applications లో architecture, computer input output devices, operating systems, and environment అయితే pollution control, basics of environment, air, water, noise pollutions, effects, ozone depletions, global warming, etc. అండ్ దీనికి మీకు ఎగ్జామ్ గ్రూప్ వైజ్గా మీకు పెట్టారు. సో మెకానికల్ ఇంజనీరింగ్ ఇదంతా మీకు మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్కి గ్రూప్ చేశారు. సో ఇట్లా మీకు ఇన్ డీటెయిల్డ్గా సిలబస్ అనేది తెలుస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, దానికి ఎన్ని మార్క్స్ ఇస్తారు, టోటల్ టైం 90 minutesకి ఉంటుంది. 100 questions for 100 marks. అండ్ ఇందాక చెప్పిన విధానంగా ఇట్ ఈస్ బైలింగ్వల్లో ఉంటుంది ఎగ్జామినేషన్ పేపర్ మాత్రం. అండ్ నెక్స్ట్ ఈజ్ ఫర్ సిలబస్ ఫర్ మెకానికల్ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ గ్రూప్ JE. సో దీనికి సబ్జెక్ట్ అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన టాపిక్స్ మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి అనేసి దీనికి సంబంధించిన సిలబస్. సో డీటెయిల్స్ అంతా మీకు
ఆన్సెక్షర్స్లోనే మీకు ఇన్ డీటెయిల్డ్గా తెలుస్తుంది. సో మీకు సిలబస్ టాపిక్స్ అన్నీ వెరీ క్లియర్గా టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. అండ్ లాస్ట్ సెట్కి వచ్చేస్తే సిలబస్ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ గ్రూప్ ఈ. సో ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించింది. సో దానికి సంబంధించిన సిలబస్ ఏమి ఉన్నది అండ్ వాట్ ఆర్ ద టాపిక్స్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్కి. సో ఇంజనీరింగ్ బ్రాంచెస్ని అంతా ఒకే దగ్గర పెట్టుకోకుండా ఇంజనీరింగ్ బ్రాంచెస్ని క్లియర్గా డివిజన్ చేశారు, సో ఈజీగా అండర్స్టాండ్ అవడానికి. అండ్ లాస్ట్ ఈజ్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 3, దీనికి సంబంధించిన ప్యాటర్న్ అండ్ ఆల్సో ద సిలబస్. సో సిలబస్ మ్యాథమెటిక్స్, నెంబర్ సిస్టమ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. అండ్ లాస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఆర్ కరెంట్ అఫైర్స్ మీద. అండ్ పార్ట్ బి క్వశ్చన్స్ ఏమో ట్రేడ్కి సంబంధించిన సిలబస్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఇదే సేమ్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ డీటెయిల్స్ అన్నీ మీకు ఒకే చోట దొరుకుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.